తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే భాయ్. సో ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? మేము రామంతపూర్ నుంచి వచ్చాము, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి. ఓకే. మేము దగ్గర ఒక 13 ఏళ్ళ నుంచి 13 ఇయర్స్ నుంచి వినాయకుడిని ఎంతో వైభవంగా పూజలు చేస్తాము. ఎప్పుడు లాస్ట్ టైం పూణే నుంచి తీసుకొచ్చాము, ఈసారి దూల్పేట నుంచి తీసుకున్నాము. ఒక 23 ఫీట్ వినాయకుడు. 23 ఫీట్ వినాయకుడు. సో ఇంతకు మొత్తానికి చూస్తుంటే వినాయకుడు అయితే చాలా భారీగా ఉన్నాడు. అవునండి. హైట్ వైజ్గా అయితే మొత్తం. సో ఇంతకు ఎంత ప్రైసింగ్ పడింది? దగ్గర ఇది 1,60,000 దాకా పడింది. 1,60,000. 1,60,000 పడింది. ఓకే. అండ్ లాస్ట్ టైం ఎంత ఫీట్ పెట్టారు, ఎంత ప్రైసింగ్ ఉంది? లాస్ట్ టైం మేము పుణేకి వెళ్ళి తెప్పించాము, అది దగ్గర 2 లక్షల దాకా ఉండే. ఈసారి దూల్పేట నుంచి బాంబే డిజైన్లో తీసుకోవాలని చెప్పి అనుకున్నాము. ఆల్రెడీ మేము ఒక 1.5 మంత్ బిఫోరే వచ్చి వినాయకుని చాయిస్ చేసుకొని అడ్వాన్స్ పేమెంట్ చేయడం జరిగింది. అండ్ మన సైడ్ అయితే ఇంతకుముందు చూస్తే బొజ్జ గణపయ్య కూర్చొని ఉండేటట్టు ఆ టైప్ ఉండేది. ఎందుకు ఇప్పుడు స్టాండింగ్లో ఉన్న వినాయకుడు ముంబై స్టైల్ వినాయకుడే కావాలంటారు? ఇప్పుడు వినాయకులలో అన్ని రూపాలను చూపించాలని చెప్పి ప్రతి ఒక్క సంవత్సరం ఒక వెరైటీగా మేము ప్రతి ఒక్క వినాయకుడిని తీసుకొస్తాము. జైపూర్ వినాయకుడు, పూణే వినాయకుడు, దూల్పేట వినాయకుడు, అదేవిధంగా రకరకాల ఎన్ని వినాయకులు ఉన్నారో ప్రజలకు కూడా చూపించాలి, భక్తులకు కూడా తెలియాలి అన్నట్టు మేము తీసుకొస్తాం. మొత్తానికైతే సెలబ్రేషన్స్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? సెలబ్రేషన్స్ ఇప్పుడు మేము ఈరోజు సాయంత్రం ఆగమనం ఉంటుంది, దానికి మేము పూణే డోల్ తెప్పిస్తాము, మళ్ళీ వచ్చేసి షేర్ బ్యాండ్ తెప్పిస్తాము, కళాకారులు ఉంటారు. ఏ విధంగా అయితే మనం నిమజ్జనం చేస్తామో అదే విధంగా వినాయకుడిని తీసుకుపోవడం కూడా అంతే వైభవంగా చేస్తుంటాం. అండ్ ఏంటంటే మెయిన్గా సో ఈ వినాయక చవితి అనేటప్పటికీ సో ఈ 9 రోజులు ఆ డీజే కానీ మరి ఆ నిమజ్జనం టైంలో కానీ ఎట్లుంటుంది సౌండ్ సెటప్ కానీ, దానికి ఎట్లా ప్లాన్ చేసినారు స్పెషల్? దానికి మాది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అందరూ ఫ్యామిలీస్ కుటుంబ సమేతంగా చేసుకోవాలి వినాయక చవితి కాబట్టి అందరికీ అనుకూలంగా ఉండేటట్టు తంబోల కార్యక్రమాలు, కొన్ని లక్కీ డ్రా కూపన్స్, కొన్ని వెహికల్స్ పెట్టడము, లడ్డు కూపన్స్ వేయడము, అదేవిధంగా కోలాటం ఆడిపియడము, ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం. అందులో వికలాంగులు పాటలు పాడుతుంటారు, వాళ్ళని తీసుకొచ్చి చేపేయడం అనేది జరుగుతుంది. ఏదో రకంగా మా విధంగా తోచిన విధంగా ఒకరోజు అన్నదానం, ఆ 10-11 రోజులు ప్రతి ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం అనేది మేము చేస్తుంటాం. సూపర్ సూపర్ బ్రో. సో మొత్తానికి అయితే ఈసారి గణేష్ చవితి అనేది బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. చాలా వైభవంగా చేసుకుంటామండి. వినాయకుడు చిన్నపిల్లల కాడికెళ్ళి పెద్ద పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. మా తరఫుకి వెళ్ళి వేగాస్ యూత్ అసోసియేషన్ రామంతపూర్ తరఫుకి వెళ్ళి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నీ పేరు ఏం పేరు బ్రో? నా పేరు శివ బ్రో. శివనా? ఓకే. ఎక్కడి నుంచి వచ్చినావు? మేము రామంతపూర్లో ఉంటాం. అండ్ మరి వినాయకుడిని సెలెక్ట్ చేసుకున్నారు, మరి యూత్ అందరూ కూడా ఫుల్ హ్యాపీగా తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి? అది పెద్ద ఆగమాన్ ఉంటుంది బ్రో. ఇవాళ రాత్రి ఇంటికాడికి వెళ్ళి పెద్ద ఆగమాన్ ఉంటుంది. ప్యాడ్ బ్యాండ్లు, డీజే, లైటింగ్ గీటింగ్ అంతా పెద్ద ధూమ్ధామ్ తీస్తాం మేము రామంతపూర్లో. మా సపరేట్ ఇక రామంతపూర్ అంటే గుర్తొచ్చేది మా వినాయకుడే. ఓకే. సో వేరే వినాయకులతో అంటే పోటీ అనేది పెట్టుకొని అక్కడైతే పోటీ ఏం కాదు, మన భక్తి ఇక మనకి చూపించే మనం మంచిగా చూపించాలి అట్లా. మనకు అట్లాంటివి ఏం పోటీలు గిటీలు, మనకు భక్తి ఉంది, మనం పెడుతున్నాం. ఇక మనకి చూపించే మనం మంచిగా చూపిద్దామని ఒక చిన్న థాట్ అంతే. సూపర్. దానికైతే వినాయక చవితి సూపర్గా సెలబ్రేట్ చేసుకోవాలి. సూపర్ ధూమ్ ధామ్ 11 days. ఇక రామంతపూర్కి వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకో, నీకు రామంతపూర్ అనగానే గుర్తుపడతారు ఇక మనది. రామంతపూర్ అంటే అన్నమనాలు పెట్టారు పెద్ద వినాయకుడు అని చెప్పి మనకు అడిగి వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. నమో నమో విఘ్న విదారక నమో నమో విశ్వ సృష్టి లయ కారణ శంభో విమల చరిత్ర నమో నమో గౌరీ ప్రియ సుత నమో నమో గంగానందన. భారీ వినాయకులకు పెట్టింది పేరు మన దూల్పేట. మరి దూల్పేటలో మనం చూస్తున్నాం కదా, సో ఇక్కడైతే ఒక భారీ బొజ్జ గణపయ్య అయితే ఇక్కడ కూర్చున్నారు. మరి ఈ యొక్క వినాయకుడి స్పెషాలిటీ ఏంటంటే సుమారు 20 feet హైట్ ఉన్న వినాయకుడిని చూస్తూ ఉంటేనే ఎంతో కళ ఉన్న వినాయకుడు అని చెప్పేసి చాలామంది కూడా బుక్ చేసుకొని కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ వీళ్ళకైతే ప్రీ ఆర్డర్స్ అనేది కూడా వస్తున్నాయి, దాని ద్వారా కూడా సేల్స్ అనేది కూడా చాలా వరకు పెరిగింది. కానీ కొంచెం అయితే కాస్ట్ ఏదైతే ఉందో కొంచెం పెరిగింది అని అంటున్నారు. మరి ఇప్పుడు నా వెనకలు ఉన్న ఈ విగ్రహం యొక్క కాస్ట్ అప్రాక్సిమేట్లీ 2 lakhs పడుతుందని కూడా ఇక్కడ అయితే వాళ్ళు అంటున్నారు. అయినా కానీ
సో మా వినాయకుడు మాత్రం భారీగా ఉండాలి, బాగా కలగా ఉండాలి అంటే అందుకోసమే మేము ఇక్కడ ధూల్పేటకి వచ్చి మరి ప్రైజింగ్ అనేది ఎక్కువైనా పర్లేదు మేము తీసుకెళ్ళిపోతున్నామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అంటున్నారు. ध्याधायक नमो नमो विघ्न विधारक नमो नमो विश्व सृष्टिलय कारण शंभो विमल चरित्र नमो नमो गौरी प्रिय सुत नमो नमो. సో గైస్ చూసారు కదా మరి ధూల్పేట్లో ఉన్న వినాయకుడి విగ్రహాల యొక్క స్పెషాలిటీ ఏంటో. ఇది ఇవాల్టి స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.